ఈరోజు మా పెషలో నేను మొట్టమొదటిసారిగా బజ్జీలు చేస్తున్నాను. అవి ఎలా వస్తాయో నాకైతే తెలీదు, కానీ వేస్తాను. పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ఒక కాయ కోసాను, కరివేపాకుతో కూడా వేస్తాను బజ్జీలు, కొత్తిమీర, వంకాయలు ఒక 3 కాయలు కోసాను. వంకాయ, కరివేపాకు, కొత్తిమీర, క్యాప్సికం, బజ్జీ మిరపకాయలతో బజ్జీలు వేస్తున్నా. బాండీలు పెట్టాను, నూనె కాకుతుంది, గ్యాస్ వెలిగించాను. ఇప్పుడు ఆయిల్ పోస్తా. బజ్జీలు పిండి కలిపి పెట్టాను. ఉప్పు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఒక చిటికెడంతా కారం వేసాను. ఎందుకంటే కలర్ కోసం బాగుంటుంది, టేస్టీ. అందుట్లో కాయల్లో అవి పెట్టట్లేదు కదా, అది వాము అది ఏదో పెడతారు కదా, అవి పెట్టలేదు కదా, ఒకటి మసాలా దీనిలో వేసి కలిపేసాను. ఉప్పు వేసాను, కారం వేసాను, వాము వేసాను, కొంచెం సోడా ఉప్పు వేసాను. ఎక్కువ వేయను, సోడా ఉప్పు కొద్దిగానే వేసాను. ఇప్పుడు బజ్జీలు వేస్తాను. నూనె అయితే పోసాను, బాండిట్లో నూనె అయితే పోసాను, కాగతా ఉంది. బజ్జీలు వేస్తాను. నూనె అయితే కాగింది. ముందు పుదీనాతోనే వేసాను బజ్జీ, పుదీనాతోనే వేసాను. ఇప్పుడు కరివేపాకుతో వేస్తాను. కరివేపాకు టేస్టీ ఉంటుంది, కంటికి సూప్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది కదా కరివేపాకు. దాంతో కూడా ఒకసారి చూస్తే పోయాలి. వేసేసి కొన్ని బజ్జీలు వేసి తీసాను. కాలుతుంది. బాగా ఎర్రగా వేయించితే తినడానికి బాగుంటుంది, ఎర్రగా కాలినంత. బజ్జీలు కాయ ఎంత పొడుగుందో అంత పొడుగు పెట్టేశాను అని అనుకుంటారేమో. అలా తింటే ఎంత బాగుంటుంది అని మాత్రమే పెట్టాను. చిన్న కాయలు కూడా ఉన్నాయి, నేను తెచ్చుకోవాలా. ఆ కాయ ఎంత పొడుగుందో అంత పొడిగే బజ్జీ వేసి పెట్టాలనిపించి పెట్టా. అసలు మునక్కాయతో చేయాలనుకున్నా, మునక్కాయతో అయితే నేను చేయలే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నేను మొట్టమొదటిసారిగా బజ్జీలు ఇంతకుముందు ఒకసారి చేస్తే కుదరలేదు. ఈరోజు బజ్జీలు చేసాను, ఎక్సలెంట్గా వచ్చాయి. దీనికి చూస్తే కానీ దీని టేస్ట్ ఎట్టుందో తెలియదు. వంకాయ బజ్జీ ఉడుకుతుంది. అన్నీ అయిన తర్వాత కొంచెం మిగిలింది కదా పిండి, దాంతో అలా వేసేసాను. చిన్న చిన్న బోండాల్లాగా వేసాను. ఒక్క పిండితో ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు చూసారా. వంకాయతో బజ్జీ, బోండాలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం, కరివేపాకు, కొత్తిమీర, ఇన్ని రకాలు చేసాం. చక్కగా భలే ఉన్నాయి కదా బజ్జీలు, తింటే భలే టేస్టీగా ఉన్నాయి. నేను తిన్నాను. వంకాయ ఉడకలేదు అని అనుకుంటారేమో, అందుకని బాగా గట్టిగా ఉండేది ఒత్తి ఇట్లా పెట్టేసేది. మెత్తగా ఉడికింది వంకాయ. సూపరు. ఈరోజు బజ్జీలు సూపర్. ఎన్ని ఐటమ్స్ చేసాను తెలుసా. కరివేపాకు, కొత్తిమీర 2, క్యాప్సికం 3, మిరపకాయ 4, వంకాయ 5, కాళీది 1, 6 ఐటమ్స్ చేశాను ఒకే పిండితో. ఇలా చేసుకొని తినడం మీకు నచ్చద్దా? మీరు ఎంతమందికి ఇష్టపడతారు ఒకసారి మాకు చెప్పండి. మీకు ఎంతమందికి నచ్చద్దు ఇలా చేసుకొని తినడం? అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అవి తినడానికైతే. ఒకసారి మీరు కూడా మా అలాగ చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.